అన్ని పండుగలు చేసుకోవాలి. కృష్ణాష్టమి సహా, శివరాత్రి సహా, ఉగాది సహా. భారతీయ జీవితం అంటే తెలుగు వాళ్ళు ఒక్క సామెతలో చెప్పారు, ఉంటే ఉగాది లేకపోతే శివరాత్రి. అది మన తెలుగుతనం, అది భారతీయత, అది హిందుత్వం. ఉంటే ఉగాది. అసలు నీకు ఎప్పుడు కడుపు నిండా తినడానుకుంటే అప్పుడు పండగ చేసుకో, నువ్వు లేదనుకో బాధపడకు. శివరాత్రి అనుకో, ఉపవాసం ఉండు. ఎంత గొప్పగా చెప్పారండి. ఉంటే ఉగాది లేకపోతే శివరాత్రి. ఇది మన తత్వం. అంతేగాని ఈ బొట్టే పెట్టాలి, ఈ పూసలే పెట్టాలి, ఇలాగే ఉండాలి, ఆ నామమే అనాలి, అదే గ్రంథం చదవాలి, ఇదంతా పిచ్చి మతాలు. దానికి విరుగుడే తిక్కన గారి యొక్క హరిహరనాథ తత్వం. ఒకడే దేవుడు, ఒకటే గ్రంథం ఉంటున్నాడంటే వీడు ఒకడే మూర్ఖుడు దాన్ని అనుసరించేది. దేవుడు ఒక్కడే, ఆయన రూపాలు అనేకం ఉంటాయి. ఇవన్నీ ధరించినవన్నీ రూపాలే. నువ్వు అనుకునే రూపం కూడా అందులో కోటాను కోట రూపాల్లో ఒక రూపం. ఒక కాలంలో ఆ రూపం ధరించాడు, ఆ రూపం వెళ్ళిపోయింది. నువ్వు ఎంత పట్టుకుని పాకులాడినా ఆ రూపం ఉండదు. రూపం ఎప్పుడూ శాశ్వతం కాదు. అంచేత అద్వైతమే స్థిరమైనటువంటి సిద్ధాంతం. దానికి రూపంతో నిమిత్తం లేదు, ఏ రూపం మీద కోపము లేదు. అంచేత ప్రపంచం మొత్తం శాస్త్రీయంగా అంగీకరించిన సిద్ధాంతమే వైదిక ధర్మం, అదే అద్వైతం. ఆ అద్వైతమే ఇక్కడ హరిహర రూపం.